హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు ఈ జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే 10 అడుగులు వెనక్కి పడుతున్నాయా? చేతి దాకా వచ్చిన అదృష్టం కేవలం వెంట్రుక వాసులో పదే పదే చేయి జారుతుందా? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి కళ్ళు మూసుకునే వరకు ఏదో ఒక తెలియని భయం, గుండెల్లో ఏదో ఒక ఆందోళన, ఎటు చూసిన అప్పుల బాధలు, ఒత్తిడి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉందా? ఇదంతా కూడా కేవలం మీ గ్రహస్థితుల వలన జరుగుతుందని, మీ తలరాత ఇంతేనని, దేవుడు మీకు ఈ కష్టాలను, బాధలను మాత్రమే రాశాడని, మీరు ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నారని, కానీ మీ కష్టాలకు, మీ దరిద్రానికి, మీరు పడుతున్న నరకయాతనకు అసలు కారణం మీ ఇంట్లోనే, మీ కళ్ళెదురుగానే ఉందనే చేదు నిజం మీకు తెలుసా? అవునండి, మీరు వింటున్నది అక్షర సత్యం. సాక్షాత్తు ఆ అదృష్ట దేవత, సిరి సంపదలను ప్రసాదించే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి లోపలికి రాలేక మీ ఇంటి వాతావరణం చూసి వెనక్కి వెళ్ళిపోవడానికి మీ ఇంట్లో మీరు రోజు చూసి నిర్లక్ష్యంగా వదిలేసిన కొన్ని వస్తువులే కారణం కావచ్చు. ఆ వస్తువులను వెంటనే తీసి బయటపడేయకపోతే మీ కష్టాలు ఎప్పటికీ తీరవు. ఈ దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. మీ జీవితంలో మళ్ళీ వెలుగులు చూడాలి అంటే, మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందాలంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ మాటలు దిక్చూచి లాంటివి. దయచేసి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా, సగం సగం చూసి వదిలేయకుండా చివరి వరకు పూర్తిగా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదకరం. నేను చెప్పబోయే ప్రతి అక్షరం, ప్రతి పదం మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. అలాగే ఈ వీడియోకి వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన మీ రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉండే గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత భక్తితో కామెంట్ చేయండి. ప్రస్తుతం మీ జీవితంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి? ఆర్థిక బాధల, అనారోగ్యాల, కుటుంబ కలహాల, లేదా ఉద్యోగంలోని సమస్యలు అనేది కూడా కామెంట్లో వివరంగా రాయండి. మీరు పడుతున్న బాధను మనసులో దాచుకుని లోపల కుమిలిపోకుండా నాతో పంచుకోండి. మీ శ్రేయస్సు కోరుకునే ఒక కుటుంబ పెద్దగా నేను మీకు ఖచ్చితంగా సరైన మార్గం చెప్తాను. మీ కష్టాలను పంచుకుంటే ఆ భారం సగం తగ్గిపోతుందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. కాబట్టి మీ మనసులో ఉన్న భారాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రశాంతంగా ఈ వీడియోని వినండి. ఈ రాశివారి గురించి, మీ స్వభావం గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. మీరు పుట్టుకతోనే తెలివైన వారు. సాధారణమైన తెలివితేటలు కావని, అసాధారణమైన మేధస్సు మీ సొంతం. మీకు ఏ విషయంలోనైనా సరే ఇట్టే అర్థం చేసుకునే విశ్లేషణాత్మక శక్తి, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మెండుగా ఉంటాయి. 10 మందిలో ఉన్నా సరే, 100 మందిలో ఉన్నా సరే, మీ మాట తీరుతో, మీ సమయస్ఫూర్తితో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగల సమర్థులు మీరు. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముందనేది వారి ముఖం చూసి పసిగట్టగల నేర్పు మీకు ఉంటుంది. కానీ గడిచిన కొంతకాలంగా మీ పరిస్థితి ఎలా తయారైందంటే, మీకు ఎంత అపారమైన తెలివితేటలు ఉన్నా, ఎంతటి లోకజ్ఞానం ఉన్నా అది మీకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. మీ మెదడు ఒక రకమైన తీవ్ర స్తంభతకు గురైంది. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఎంతటి ఉత్సాహంతో అడుగులు ముందుకు వేసినా అందులో అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. చేతి దాకా వచ్చిన అవకాశాలు ఆఖరి నిమిషంలో కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉండి చేజారిపోతున్నాయి. ఒక పని పూర్తయింది అనుకునేలోగా ఊహించిన విధంగా ఏదో ఒక కొత్త సమస్య వచ్చి మీ పైన పడుతుంది. ఇంకా చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. కాస్త ఏకాగ్రతతో వినండి. ఆర్థికంగా చూసుకుంటే మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పగలు రాత్రి అన్నీ ఎంతో కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చేసి సంపాదించిన డబ్బు మీకు ఏ మూలకి సరిపోవడం లేదు. ఒక చేతితో డబ్బు వస్తూనే ఉంది, మరొక చేతితో
నేలలాగా ఇసుకలా జారిపోయి ఖర్చయిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ నిలబడటం లేదు. దీనివల్ల మీకు తెలియకుండానే అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు చేయటం, ఆ వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడటం, సమయానికి డబ్బులు సర్దుబాటు కాక ఇతరుల ముందు తలదించుకోవడం, ఇదంతా కూడా ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మీరు ఎవరి దగ్గర చేయి చాచే మనుషులు కాదు, కానీ పరిస్థితులు మిమ్మల్ని అలా మార్చేశాయి. అప్పులోలు సూటిపోటి మాటలు, వారి హేళనలు మీ మనసును కాకుల్లా పొడుస్తున్నాయి. బయట ప్రపంచానికి, మీ బంధువులకు, మీ స్నేహితులకు మీరు నవ్వుతూ ఏ కష్టం లేనట్లుగా, మీరు లోపల మాత్రం అగ్నిహోత్రంలాగా రగిలిపోతున్నారు. నిద్రపట్టి ఎన్ని రోజులైందో మీకు తెలియదు. రాత్రిపూట ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ నిజాయితీని, మీ కష్టాన్ని ఎవరూ కూడా గుర్తించడం లేదని ఆ బాధ మిమ్మల్ని తలిచివేస్తుంది. దీనికి తోడు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, బయట కష్టాలు పడి ఇంటికి వస్తే ఇంట్లో ప్రశాంతత శూన్యం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే, అసలు అర్థం పర్థం లేని విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు రావటం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, ఎప్పుడూ ఏదో ఒకటి అసంతృప్తి ఇంట్లో తాండవించడం జరుగుతుంది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ కుటుంబంలో ఇప్పుడు ఎందుకింత దూరం పెరిగిందో మీకే అర్థం కావడం లేదు. పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి, వారి ప్రవర్తన గురించి తీవ్రమైన ఆందోళన మిమ్మల్ని లోపలే కుంగతీస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపించడం వలన మీరు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి, డిప్రెషన్కు గురి చేయబడుతున్నారు. అసలు నా జీవితం ఎందుకు ఇలా తయారయ్యింది? ఎవరి కన్ను నా మీద పడింది? నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను? నాకే ఎందుకు ఈ శిక్షలు అని మీరు గుడిలో దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు నిలదీసి అడిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన తీవ్రమైన సందిగ్ధత మొదలైంది. ఏ పని చేస్తే బాగుంటుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని అయోమయ స్థితిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అనే భావన కలుగుతుంది. మీ సహజమైన తెలివితేటలు మొత్తం ఈ సమస్యల సుడిగుండంలో స్తంభించిపోయాయి. ఇప్పుడు చెప్పబోయే వస్తువు చాలామంది ఇంట్లో ఉండే ఉంటుంది. దీని గురించి తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతారు. దయచేసి ఇది మీ ఇంట్లో ఉంటే చెక్ చేసుకోండి. మనం ఎప్పుడు బయట తిరిగే గ్రహాల గురించి, పెట్టే దిష్టి గురించి, నరఘోష గురించి, చేతబడుల గురించి గంటల తరబడి ఆలోచిస్తాము. కానీ మన ఇంట్లో ఉన్న వాతావరణం గురించి, మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోము. మన పూర్వీకులు వందల ఏళ్ళు బతికిన మన తాత ముత్తాతలు, మన ధర్మశాస్త్రాలు ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే దేవతలు ఆ ఇంట్లో కొలువై ఉంటారని. కానీ ఈ ఉరుకుల పరుగుల ఉదయం లేస్తే డబ్బు వెంటే పరిగెత్తే బిజీ జీవితంలో మనం ఆ అతి ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేసాం. మీ ఇంట్లో ముఖ్యంగా మీ కళ్ళకు ఎదురుగా రోజుగా కనిపించే ఒక వస్తువు ప్రతికూల శక్తికి, అంటే నెగిటివ్ ఎనర్జీకి అతి పెద్ద నిలయాలుగా మారుతున్నాయని మీకు తెలుసా? నేను ఇక్కడ ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువే మీ దరిద్రానికి 100% కారణమని చెప్పి మళ్ళీ పదే పదే భయపెట్టడం లేదు. కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాచీన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే అవి ప్రతికూల శక్తికి అత్యంత బలమైనవిగా భావిస్తారు. ఉదాహరణకి మీ ఇంటి సింహద్వారం అంటే ప్రధాన గుమ్మం దగ్గర ఒకసారి ప్రశాంతంగా నిలబడి చూసుకోండి. గుమ్మం అనేది కేవలం మన లోపలికి, మనం అంటే లోపలికి రావడం అనుకున్న ఒక చెక్కదారి కాదు. సాక్షాత్తు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టే పవిత్రమైన ప్రధాన ద్వారం. ఆ గుమ్మం దగ్గర మనం బయట నుంచి, మురుక్కాలువల నుంచి, రోడ్ల నుంచి, చెత్త నుంచి తొక్కుకొని వచ్చిన ఇష్టానుసారంగా మన చెల్లాచెదురుగా వదిలేయటం చేస్తుంటారు. చెప్పుల్ని కొందరైతే
రాత్రి మిగిలిపోయిన చెత్త కుండీలు తీసుకువెళ్ళి సరిగ్గా గుమ్మానికి ఆనుకొని పెడతారు. లేదా అవసరం లేని పాత వస్తువులను, విరిగిపోయిన కుర్చీలను, 3 కాళ్ళు ఉన్న బల్లల్ని, ఎప్పుడో పాడైపోయి రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా పోయిన టీవీలు, రేడియోలు, పాత సెల్ ఫోన్లు లాంటివి ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో అటకల మీద అలాగే ఉంచేస్తూ ఉంటాము. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చిరిగిపోయిన పాత బట్టలు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు, వాడని పాత వంట పాత్రలు, పగిలిపోయిన మట్టి కుండలు, పాత దినపత్రికలు ఇవన్నీ ఎప్పటికైనా పనికొస్తాయిలే, దేనికైనా వాడుకోవచ్చులే అని ప్రాణప్రదంగా భద్రంగా దాచుకుంటాము. ఇవన్నీ మనకు తెలియకుండానే ఇంట్లో ఒక రకమైన తీవ్ర స్తంభతను, గాలి కూడా చొరబడని శక్తిని సృష్టిస్తాయి. మరింత సూక్ష్మంగా గమనిస్తే పగిలిన దేవుడి పటాలు, విరిగిపోయిన దేవుని విగ్రహాలు, రంగు వెలిసిపోయిన దేవుడి చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోవడం దోషమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆగిపోయిన గడియారాలు మీ ఇంట్లో గోడల మీద అలాగే ఉంటే అది మీ జీవితంలోని పురోగతిని, మీ అదృష్టాన్ని గడియారం ముళ్ళుతో పాటే అక్కడికక్కడ ఆపేస్తాయని మన వాస్తుశాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు. గడియారం అనేది కాలానికి ప్రతీక. కాలం ఆగిపోవడం అంటే మనిషి ఎదుగుదల ఆగిపోవటమే. అలాగే ఇంట్లోని నీళ్లు కారే కుళాయిలు ఉంటే అవి నీటితో పాటు మీ ఇంట్లోని సంపద కూడా కరిగిపోయి వృధాగా పోతుందని నమ్మకం కూడా ఉంది. ఇలాంటి పనికిరాని విరిగిపోయిన వస్తువులన్నీ కలిసి మీ ఇంట్లో ఒక బరువైన వాతావరణాన్ని, కంటికి కనిపించే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రతికూల శక్తి వల్లనే మీకు సరైన సమయంలో సరైన ఆలోచనలు రావు, లేనిపోని కోపం ఎక్కువవుతుంది, భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగుతాయి. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఒక విషవలయంలాగా మారి అంతిమంగా మీ యాంత్రిక పరిస్థితిని కుప్పకూలుస్తాయి. మీ అందమైన కుటుంబ సంబంధాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయి. ఇంకా చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. లక్ష్మీదేవి ప్రభావం చాలా అత్యంత సున్నితమైనది. ఆమె చంచలమైనది. ఒక దగ్గర స్థిరంగా ఉండదని అంటారు, కానీ ఆమెకి ఎక్కడ ఉండాలో బాగా తెలుసు. ఆమెకు అపరిశుభ్రత, దుమ్ము, బూజు వంటివి అసలు పడవు. ఆమెకు పరిశుభ్రత, ప్రశాంత సానుకూలత వాతావరణం, పసుపు కుంకుమలు, సుగంధం, దీపారాధన, కాంతి అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు ఎప్పుడూ పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందో, ఎక్కడైతే పూజలు, సువాసనలు, అగరబత్తీల పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయో, ఎక్కడైతే కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే లక్ష్మీదేవి తన అష్టైశ్వర్యాలతో సహా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీరే ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి ప్రశాంతంగా ఆలోచించండి. మీ ఇంటి గుమ్మం దగ్గర చెత్తా చెదారం ఉంటే, పగిలిన వస్తువులు, నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే సామాన్లు కుప్పలుగా దుర్వాసన వస్తుంటే, ఆ యొక్క సర్వమంగళ స్వరూపిణి, సృష్టికి మూలమైన ఆ తల్లి మీ ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది? గుమ్మం దాకా వచ్చి మీ అదృష్టం ఆ ఇంటి వాతావరణం చూసి వెనక్కి వెళ్ళిపోతుంది అంటే దానికి ప్రధాన కారణం మీ ఇంట్లో ఉన్న ఈ ప్రతికూల వాతావరణమే. మనం దేవుడి గదిని ఎంత భక్తితో, ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఇల్లు మొత్తం కూడా అదే పరిశుభ్రంగా దేవుడి మందిరంలాగా ఉంచుకోవాలని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇంకా మూలన ధూళి పేరుకుపోవటం, బూజుపట్టి గోడలు చూసి చూడనట్లు వదిలేయడం, చిందరవందరగా పడేసిన వస్తువులు, ఇవన్నీ దరిద్ర దేవతకు అత్యంత ఇష్టమైన స్థావరాలు. జ్యేష్ఠాదేవి అంటే సాక్షాత్తు దరిద్ర దేవత. ఇలాంటి ఇల్లు కోసమే వెతుక్కుంటూ ఉంటుంది. ఎక్కడైతే అపరిశుభ్రత, గొడవలు, ఏడుపులు ఉంటాయో అక్కడే జ్యేష్ఠాదేవి శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి ప్రదేశానికి అతిపెద్ద అడ్డంకిగా మారే ఈ వస్తువులను మీరు
నిర్లక్ష్యంగా అలాగే ఉంచేస్తే మీ ఈ రాశివారు ఎప్పటికీ ఎదుర్కొంటున్న నీచ ప్రభావాలన్నీ మరింత ఎక్కువ అవుతాయి. మీ మానసిక తారాస్థాయికి మీరు చేరుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వ్యాపారానికి, వాక్చాతుర్యానికి కారకుడు ఆ బుద్ధి స్థిరంగా ఉండాలంటే, ఆ వాక్కు మృదువుగా ఉండాలంటే చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రంగా ఉండాలి. బరువైన అపరిశుభ్రమైన వాతావరణంలో బుధగ్రహ కిరణాలు మీ మెదడుని సరిగ్గా చేరలేవు. అందుకే ముందుగా మనం చేయాల్సింది దేవుళ్ళని నిందించడం మానేసి మన ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడం. మీరు ఎన్ని లక్షలు ఖర్చు చేసి పెద్ద పెద్ద పూజలు చేసినా, దేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగినా, ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా మీ ఇల్లు అపరిశుభ్రంగా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఈ వీడియోలో చెప్పే ఈ చిన్న పరిహారాన్ని మీరు అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ₹1 కూడా ఖర్చు లేని ఈ సులభమైన పరిహారం మీ ఇంట్లో అద్భుతాలు సృష్టించగలదు. మీలో చాలామంది ఇప్పుడు మనసులో తీవ్రంగా అనుకుంటూ ఉండవచ్చు, అయితే ఇప్పుడు మేము ఏం చెప్పాలి? ఈ కష్టాల నుంచి, ఈ అప్పుల బాధల నుంచి, ఈ మానసిక క్షోభ నుంచి బయటపడే మార్గమే లేదా? మేము ఎప్పటికీ ఇలాగే కన్నీళ్లతో బ్రతకాలా? మాకు విముక్తి లేదని ఖచ్చితంగా మీకొక మంచి మార్గం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మీ కష్టాలకు కూడా ముగింపు ఉంది. మన చేతుల్లోనే అద్భుతమైన పరిష్కారం ఉంది. నేను ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేని మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చేసే చాలా సులభమైన పరిహారాన్ని వివరిస్తాను. దీన్ని మీరు చాలా శ్రద్ధగా, నమ్మకంతో, అపారమైన దైవభక్తితో ఆచరించాలి. మీరు చేయాల్సింది మొదటి పని, రేపు ఉదయం సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవగానే మీ ఇంటిని, ముఖ్యంగా మీ సింహద్వారాన్ని అంటే గుమ్మాన్ని అత్యంత పవిత్రంగా శుభ్రం చేసుకోవడం. రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం బయట శుభ్రంగా ఉంచి నీళ్లు చల్లడం అలవాటు చేసుకోండి. గుమ్మం దగ్గర ఉన్న చెప్పులని ఒక క్రమ పద్ధతిలో గుమ్మానికి దూరంగా, కంటికి కనిపించకుండా ఒక మూలకి అమర్చండి. చెత్త కుండీలను గుమ్మానికి దూరంగా ఇంటి బయట వైపు పెట్టండి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ మట్టి లేకుండా, దుమ్ము లేకుండా స్వచ్ఛమైన నీటితో కడిగి, పసుపు రాసి, కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి ఉంచాలి. పండగ రోజుల్లోనే కాదు, వీలైనప్పుడల్లా కూడా గుమ్మానికి పచ్చని మామిడాకులు తోరణం కట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ఆకర్షించబడి ఒక జీవన ప్రవాహంలాగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మామిడాకులు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. దీనివల్ల భౌతికంగా కూడా ఇంట్లో స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇంకా 2 అత్యంత ముఖ్యమైన పనులు ఈరోజే ఈ వీడియో చూసిన వెంటనే మీ ఇంట్లో ఉన్న మూలలు, అటకలు, బీరువా కింద భాగాలు, మంచాల కింద ఒకసారి గమనించండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాడిన వస్తువులు ఇప్పుడు ఏమాత్రం ఉపయోగపడని పాత ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన కుర్చీలు లేదా బల్లలు, పనికిరాని వస్తువులు, పాత వైర్లు, చిరిగిపోయిన దుస్తులు, పాడైపోయిన చెప్పులు, ఇలాంటివన్నీ కూడా ఏమాత్రం మీకు ఆలోచించకుండా వాటిపైనున్న మమకారం చంపుకొని వెంటనే తీసి చెత్తలో పడేయండి. వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది ఎప్పటికైనా సరే పనికొస్తుందేమో, భవిష్యత్తులో దేనికైనా వాడుకోవచ్చులని చెప్పి దాచుకోవడం వల్ల ఆ పాత వస్తువులతో పాటు ఆ భయంకరమైన ప్రతికూల శక్తిని, ఈ అదృష్టాన్ని అడ్డుకుని దరిద్రాన్ని మీ ఇంట్లోనే, మీ పక్కనే బీరువాలో పెట్టి దాచుకున్నారని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లోని పనికిరాని వస్తువులు ఎంత తగ్గితే మీ ఇంట్లోకి అంత ఖాళీ, వెలుతురు, సానుకూల శక్తి మీకు ప్రవేశించడానికి స్థలం దొరుకుతుంది. ఖాళీ స్థలం అనేది విశ్వశక్తికి అంటే కాస్మిక్ ఎనర్జీకి ఆహ్వానం పలుకుతుంది. అలాగే మీ పూజ గదిలో కానీ, హాల్లో కానీ పగిలిన దేవుడి పటాలు, విరిగిపోయిన ప్రతిమలు ఉంటే వెంటనే వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ, నదిలో పచ్చని చెట్ల కింద నిమజ్జనం చేయండి. ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటికి బ్యాటరీలు వేసి
బాగు చేయండి. శాశ్వతంగా గోడల మీద నుంచి తీసేయండి. కొళాయిలు లీక్ అవుతుంటే ప్లంబర్ని పిలిపించి బాగు చేయించండి. ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఉంచి ప్రతి మూలకు బూజులు దులపండి. ఆ తర్వాత ఒక బకెట్ నీళ్ళల్లో కొద్దిగా కల్లుప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా గోమూత్రం లేదా పచ్చకర్పూరం వేసి ఇల్లు మొత్తం ప్రతి గదిని శుభ్రం చేయండి. ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. సముద్రం లక్ష్మీదేవికి పుట్టినిల్లు. ఆ కల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని ఒక స్పాంజ్ లాగా వేసుకొని ఒక అద్భుతమైన దివ్యక్షోధమైన మన జ్యోతిష్య వాస్తుశాస్త్రాలు ఏకగ్రీవంగా ఘోషిస్తున్నాయి. ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల మీకు ఉన్న క్రిమికీటకాలతో పాటుగా కంటికి కనిపించని అదృశ్య శక్తులు, తిరుగుతున్న ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతారు. మీరు ఇల్లు శుభ్రం చేసిన రోజే మీ గాలి ఎంతో తేలిగ్గా మారుతూ మీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపించిందో మీరే స్వయంగా గమనిస్తారు. ఒక భారీ బరువు మీ ఛాతీ మీద నుంచి దించినంతగా ప్రశాంతంగా మీకు దక్కుతుంది. ఈ పనులన్నీ చేసిన తర్వాత సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడే సమయంలో ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించండి. ఇల్లు శుభ్రం చేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దేవుడి ముందు ఒక చిన్న ఆవు నెయ్యి దీపం లేదా కనీసం స్వచ్ఛమైన నువ్వుల నూనెను దీపం వెలిగించండి. గుమ్మం దగ్గర కూడా రెండు వైపులా 2 చిన్న మట్టి ప్రమిదల్లోని దీపాలు పెట్టడం చాలా శ్రేయస్కరం. దీపకాంతి చీకటిని మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని, దరిద్రాన్ని పారద్రోలుతుంది. ఇలా చేయటం వల్ల ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న ఆ అంధకారం, ఆ యొక్క భారం తొలగిపోయి ఒక దివ్యమైన కాంతి ప్రశాంతత మీ ఇంటిని ఆవరిస్తుంది. ఆ పవిత్ర సమయంలో లక్ష్మీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ప్రార్థించండి. జగన్మాతకు మీరు పెద్ద పెద్ద నైవేద్యాలు చేయక్కర్లేదు. పండ్లు, పూలు కుప్పలుగా పోయక్కర్లేదు. లక్షల రూపాయలు పూజ చేయక్కర్లేదు. ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టి స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే అమ్మవారు పలుకుతుంది. కన్నీళ్లతో మీ మనసులో ఉన్న బాధని, మీ అప్పుల గురించి, మీకు జరుగుతున్న అవమానాల గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ కుటుంబ పరిస్థితుల గురించి ఆ దేవుడి ముందు నిలబడి ధైర్యంగా చెప్పుకోండి. తల్లి, నా తప్పులు ఉంటే క్షమించు. నా ఇంటిని పావనం చెయ్యి. నాకు సరైన మార్గంలో నన్ను నడిపించి మంచి బుద్ధిని ప్రసాదించు. నా కష్టాలు తీర్చే దారి చూపించు అని వేడుకోండి. మీ ఇల్లే దేవాలయంలా మారే ముందు లక్ష్మీ కటాక్షం దానంతట అదే వస్తుంది. ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వానించవలసిన పని లేదు. ఈ సులభమైన పరిహారం చేయడంలో ఇంటి యజమాని మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరినీ కలుపుకోండి. ఇంట్లో అందరూ కలిసి ఇల్లు శుభ్రం చేసుకోవడం, అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని సాయంత్రం వేళల్లో దేవుణ్ణి ప్రార్థించడం, వాళ్ళ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా మెల్లగా తగ్గిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని అద్భుతమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అపోహలన్నీ తొలగిపోయి తిరిగి ప్రేమ చిగురిస్తుంది. పిల్లల్లో కూడా భక్తిభావం, ఇంటి మీద బాధ్యత, క్రమశిక్షణ పెరుగుతాయి. వారి మనసు చదువు మీద లగ్నమవుతుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను ఈ పరిహారం చేయగానే, ఈరోజు ఇంటిని ఉప్పు నీటితో తుడవగానే రేపటికల్లా ఖచ్చితంగా కోటీశ్వరులు అయిపోతారు. మీ ఇంటికి ఒక బంగారం బద్దలు కొట్టుకుని మీ తలుపులు తెరుచుకొని వస్తుందని చెప్పేసి అప్పులు ఎవరూ అడగకుండా మాఫీ అయిపోతాయని చెప్పి మాయ మాటలు, తప్పుడు మాటలు ఇక్కడ ఇవ్వడం లేదు. మన హిందూ సాంప్రదాయ విశ్వాసంలో, జ్యోతిషంలో కానీ అలాంటి మ్యాజిక్లు, ఇంద్రజాలాలు ఏవి ఉండవు. అదంతా కూడా వడ్డీ ప్రేమ. మిమ్మల్ని మోసం చేసేవారి మాటలు నమ్మకండి. కానీ దృఢమైన నమ్మకంతో ఈ పరిహారం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడం వలన మీ జీవితంలో ఏం జరుగుతుందంటే, మీ ఇంట్లో ఉన్న ఆ బరువైన ప్రతికూల వాతావరణం మెల్లమెల్లగా
పూర్తిగా తొలగిపోతుంది. మీ మనసులోనే మీ గుండెల్లో ఇన్ని రోజులుగా పేరుకుపోయిన భయంకరమైన భారం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా సువాసనలతో శుభ్రంగా ఉంటుందో అప్పుడే మీలో ఒక తెలియని అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి గురించి భయం పోయి సానుకూల ఆలోచనలు రావడం మొదలవుతాయి. ఆత్మవిశ్వాసమే మనిషికి సగం బలం. మీ రాశ్యాధిపతి అయిన మీకు అనుకూలంగా మారిపోయి మీలో ఉన్న మేధస్సు, ప్రాక్టికల్గా ఆలోచించే గుణం, ఎదుటివారిలో నొప్పించగల మీ మాట తీరు మళ్ళీ మునుపట్లా అత్యంత చురుగ్గా పనిచేయటం ప్రారంభమవుతుంది. మీ జీవితం మీకు కనబడుతుంది. ఎప్పుడూ లేని ఒక కొత్త మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మీరు ఈ వీడియో ముగించే ముందు మీ మనసుకు హత్తుకునే ఒక మాట చెప్తాను. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనవసరమైన కోపం చూపకండి. కోపం లేనప్పుడు కుటుంబ సభ్యులతో, వ్యక్తులతో గొడవలు రావు. ప్రశాంతమైన మనసుతో మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా కూడా మీకు 100% సరైనవిగా ఉంటాయి. ఆ సరైన నిర్ణయాలే మిమ్మల్ని వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆర్థిక పరంగా ఉన్నత శిఖరాలకు పైకి తీసుకువెళ్తాయి. మీ అప్పుల బాధల నుంచి ఎలా బయటపడాలో మీ మెదడు ఆలోచించి అద్భుతమైన కొత్త మార్గాలు వెతుకుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంతకాలం చేజారిపోయిన అవకాశాలు కొత్త రూపంలో మళ్ళీ మీ తలుపు తడతాయి. ఇదే కదా నిజమైన రాజయోగం అంటే. రాజయోగం అంటే ఆకాశం నుంచి సూట్ కేసులో డబ్బు రాలిపోవడం కానీ, మన కష్టానికి తగిన అదృష్టం తోడవడం, మన ప్రతిఫలం మనకు దక్కడం, శ్రమకు తగ్గ గుర్తింపు రావడం, మన కుటుంబం అంతా కలిసి సంతోషంగా నవ్వుతూ పూజలు చేయటం, మనసులోని ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా రాత్రిపూట ప్రశాంతంగా గాఢ నిద్రపోవటం ఆ రాజయోగం. ఈ చిన్న మార్పుతో మీరు పాటించే ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది. ఒకసారి ఈ 10 పనులు చేయడంలో సిద్ధిస్తారు. మీరు నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏ పని మీద ఏకాగ్రత పెట్టలేకపోయారు. ఇప్పుడు ఇంటి వాతావరణం పవిత్రంగా మారిపోయిన మరుక్షణం మీలో అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుంది. అసంపూర్తిగా వదిలేసిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఇన్ని రోజులు మీరు పోగొట్టుకున్న పరువు, గౌరవం మళ్ళీ రెట్టింపు స్థాయిలో మీకు దక్కుతాయి. మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో ఆ విమర్శించిన వారే మిమ్మల్ని పొగిడే ప్రవర్తన, ఎదుగుదల మారిపోతుంది. ఇది తథ్యం. ఒకసారి మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ గతంలోకి వెళ్ళి ఆలోచించండి. మీరు గతంలో సాధించిన గొప్ప గొప్ప విజయాలు గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత తెలివైన వారో, ఎన్ని కష్టాలను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారో, మీకంటూ సమాజంలో, మీ బంధువుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఎలా వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రతి విషయానికి భయపడిపోతూ, కుంగిపోతూ, చతికిల పడిపోతున్నారు? దానికి కారణం మీలోని సామర్థ్యం, మీలోని టాలెంట్ తగ్గిపోవటం. అసలు అది కాదు, మీ చుట్టూ అల్లుకున్న ఆ అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీని మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఆ మాయాశక్తిని పారద్రోలడానికి అద్భుతమైన తిరుగులేని మార్గం కేవలం పరిశుభ్రత మరియు మీ మనసులోని అచంచలమైన దైవభక్తి మాత్రమే. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే స్వచ్ఛమైన ప్రసన్నం చెందుతుంది. మీ సొంత ఇంటిని ఈ పవిత్రమైన దేవుడి గుడిలో ఉండే మందిరంలా ప్రార్థించండి. గుడిలో చెత్త వేస్తామా? విరిగిపోయిన వస్తువులు గుడిలోకి తీసుకువెళ్ళి పెడతామా? మనం పెట్టం కదా. మన ఇల్లు కూడా ఆ భగవంతుడు నివసించే పవిత్రమైన స్థలమే అయినప్పుడు మనం అంత నిర్లక్ష్యంగా, అపరిశుభ్రంగా ఉంటున్నాము? ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఒక దృఢమైన, బలమైన సంకల్పం తీసుకోండి. నా ఇంటిని నేను ఈ రోజు నుంచి ఒక దేవాలయంలాగా, అద్దంలా తలతల ఉంచుకుంటాను అని నిర్ణయించుకోండి. దయచేసి నేను పైన చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలను ఒక వారం రోజుల పాటు ఏమాత్రం విడవకుండా మీ జీవితంలో ఆచరించి చూడండి. మీ జీవితంలో వస్తున్న ఆ సానుకూల మార్పులను, మీ ఆలోచనల్లో కలుగుతున్న స్పష్టతను మీరే స్వయంగా గమనిస్తారు. ఆ తర్వాత మీరే ఆనందంతో కృతజ్ఞతలు చెప్తారు. మీ కష్టాలన్నీ కూడా వేసవి కాలంలో మంచులా కరిగిపోయి, మీ అప్పుల బాధలన్నీ కూడా శాశ్వతంగా తీరిపోయి, ఆ మహాలక్ష్మి అమ్మవారు అపారమైన కరుణాకటాక్షాలు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా
ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ మీకు అక్షర సత్యాలు అనిపిస్తే, అవును ఇది నిజమే, మా జీవితంలో ఇలాగే జరుగుతుందని చెప్పి మీకు అనిపిస్తే కింద అవును అని కామెంట్ చేయండి. మీ మనసులోని అపారమైన భక్తిని వ్యక్తపరుస్తూ కింద కామెంట్ సెక్షన్లో జై మహాలక్ష్మి తల్లి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తల్లి నామస్మరణ చేయటమే మనకు లభించిన అతిపెద్ద అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ హృదయానికి హత్తుకున్నట్లయితే దయచేసి కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వలన ఈ వీడియో కష్టాల్లో ఉన్న మరికొంతమంది మీ రాశి వారికి చేరుతుంది. మీ బంధుమిత్రులకి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని, ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ముఖం మీద చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోనివ్వకండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే సానుకూలంగానే ఆలోచించండి, ధైర్యంగా ఎదుర్కోండి. మీరు పడుతున్న ఈ కష్టాలు ఖచ్చితంగా కూడా ఒకరోజు శాశ్వత ముగింపు ఉంటుంది. ఆ శుభదినం అతి త్వరలోనే రావాలని, మీ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకల్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు మీరు నష్టపోయినవన్నీ మీకు తలుపు తట్టవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఆహార పదార్థాలు వ్యాపారం, ఇలా ఈ రాశి వారికి సమయం ఎంతో లాభసాటిగా ఉంటుందని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. కస్టమర్ల నుండి ఎంతో మంచి స్పందన వస్తుంది. మీరు బ్యాంక్ వాల్యూ పెరుగుతుంది. సృజనాత్మకతను ఉపయోగించి వ్యాపారంలో కొత్త విధానాలు ప్రవేశపెడితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే అవి గణనీయంగా మెరుగుపడతాయి. గతంలో మీరు కోల్పోయిన డబ్బు లేదా ఎక్కడైనా ఇరుక్కుపోయిన ధనం అనూహ్యంగా తిరిగి మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఆ డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడి ఉంటే ఇప్పుడు ఆ అప్పులు తిరిగి వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు లేదా కుటుంబంలో పంపకాలు సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీకు రావాల్సిన వాటా దక్కుతుంది. అప్పుల బాధల నుండి మెల్లగా బయటపడి మానసికంగా ఒక పెద్ద ఊరటను పొందుతారు. భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బును పొదుపు చేయగలుగుతారు. బంగారం, భూమి లాంటి వాటిపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఒక క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికలను పాటిస్తే మీ జీవితంలో ఎప్పటికీ కూడా డబ్బుకు లోటు ఉండదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అలాగే కుటుంబ జీవితంలో ఎంతకాలం ఉన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు పూర్తిగా తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. బంధువులతో ఉన్న పాత పగలు తీరిపోయి మళ్ళీ సంబంధాలు బలపడతాయి. మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అంటే పెళ్లి లేదా గృహప్రవేశం లాంటివి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వేడుకల ద్వారా కుటుంబం అంతా కూడా ఒకే చోట చేరి సంతోషంగా గడిపే సమయం వస్తుంది. వివాహం కాని వారికి, ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు వారి మనసుకు నచ్చిన గుణవంతురాలైన జీవిత భాగస్వామి దొరికే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలమైన త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారు. పిల్లల భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమయ్యే సమయం ఇది. వారి చదువులు, కెరీర్ విషయంలో మీరు సంతోషకరమైన శుభవార్తలు వింటారు. వారు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందటం లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడటం జరుగుతుంది. వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చూసి ఒక తల్లిగా, తండ్రిగా ఎంతో గర్వపడతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి భగవంతుడి కృప వలన త్వరలోనే శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల ప్రవర్తనలో సానుకూల మార్పులు వచ్చి వారు మీ మాటను గౌరవిస్తూ బాధ్యతగా నడుచుకుంటారు. ఇంటి వాతావరణ మార్పులు వచ్చి మీరు మీ మాటను గౌరవిస్తూ బాధ్యతగా నడుచుకుంటారు. అంతా కూడా ఒక పండగలాగా మారిపోయి అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా గతంలో ఇబ్బందులు తొలగిపోయి శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తగిన వైద్యం అంది ఉపశమనం కలుగుతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన కీళ్ళ నొప్పులు, జీర్ణకోశ సమస్యలు లేదా మానసిక ఒత్తిడి, వీటి నుండి బయటపడతారు. ఒత్తిడి తగ్గి ముఖంలో కొత్త కళ వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించాలనే పట్టుదల మీలో స్పష్టంగా కనబడుతుంది.
మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మీకు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే మంచి పనులకు, సేవా కార్యక్రమాలకి నలుగురిలోనే ప్రశంసలు అందుతాయి. మీరు నలుగురికి ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది రాశివారికి వర్తించే అవకాశం ఉంది. మీ జీవితంలోనే ఎప్పుడైతే ఆ పాత పరిచయస్తులు తిరిగి వచ్చి మీ మద్దతు అడుగుతారో అప్పుడు మీరు భగవంతుడిని నామస్మరణ ఆశ్రయించడం ద్వారా మీ మనసు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సానుకూల ఫలితాలన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో దక్కాలంటే, ఆ ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని మళ్ళీ లాక్కుండా ఉండాలంటే మానసిక ధైర్యం, దైవబలం చాలా అవసరం. గ్రహాల అనుగ్రహంతో పాటు దేవుడి ఆశీస్సులు ఉంటే ఎలాంటి పనైనా సుసాధ్యం చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే పరమశివుడు, దత్తాత్రేయ స్వామి లేదా హనుమంతుడిని మనసారా ప్రార్థించండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని రోజు ప్రారంభించండి. ఇది మీకు రోజంతా కూడా ఉన్నత ధైర్యాన్ని ఇస్తుంది. మీరు దేవుడి నామస్మరణ మనకు ఏకైక రక్ష అని పెద్దలు చెప్తారు. ఆ నమ్మకంతో ముందుకు సాగితే మీ దారిలో ఉన్న మూలాలన్నీ పూర్తిగా మారిపోతాయి. దేవుడి దయ ఉంటే కాలం ఎప్పటికీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సంకేతాన్ని చాలామంది గుర్తించలేరు. కానీ ముందే చెప్పుకున్న ఆ చిన్న ఆధ్యాత్మిక పరిహారం ఇప్పుడు మీరు తప్పకుండా ఆచరించాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ, ప్రశాంతమైన చోట కూర్చొని ఓం నమః శివాయ అని చెప్పి పరమ పవిత్రమైన పంచాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రంలో ఉన్న అనంతమైన శక్తి మీ మనసులో మరియు మీ చుట్టూ సానుకూల ప్రకంపనలు సృష్టిస్తుంది. శివ పంచాక్షరి మంత్రం జపించడం వల్ల మీలో ఉన్న అజ్ఞానం, భయం, కోపం నశించిపోయి ఒక దివ్యమైన జ్ఞానం కలుగుతుంది. మీలో ఉన్న అశాంతిని పారద్రోలి కోపాన్ని తగ్గించి ఒక దివ్యమైన ప్రశాంతతను అనుగ్రహిస్తుంది. వీలైతే వారానికి కనీసం ఒకసారైనా, ముఖ్యంగా సోమవారం లేదా గురువారం రోజు మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి అక్కడ నువ్వుల నూనెతో, ఆవు నెయ్యితో లేదా ఇలా దీపాలు వెలిగించండి. శివలింగానికి మీ చేతుల మీదుగా మారేడు దళాలతో పూజ చేయటం లేదా స్వామివారికి అభిషేకం చేయించడం వలన మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీలో ఉన్న శత్రుభయాలు పటాపంచలవ్వడానికి నిత్యం దైవ ప్రార్థన ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు సుందరాకాండ లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఎలాంటి అపాయం కలగకుండా ఆంజనేయ స్వామి రక్షిస్తాడు. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి, సాయిబాబా ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పూలతో పూజించడం లేదా ఆవుకు తోచిన ఆహారం అంటే అరటిపండ్లు లేదా పచ్చగడ్డి లాంటివి తినిపించడం వల్ల బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, నరదృష్టి, ఇతరుల ఈర్ష్య, అసూయలు అన్నీ తొలగిపోయి మీకు ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మీ ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమలు, తోరణాలు కట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు మాయమైపోయి అంతులేని ప్రశాంతత మీ సొంతమవుతుంది. ఎవరైతే మీరు గతంలో హాని తలపెట్టారో మీకు వారు మీ దరిదాపుల్లో కూడా రాలేరని, ఆ విధంగా దేవుడి దయ వలన ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. పేదవారికి, అనాథులకి, వృద్ధులకి మీ శక్తి మేరకు సహాయం చేయటం, అన్నదానం చేయటం లేదా విద్యాదానం చేయటం వల్ల మీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆచరణే మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబడతాయి. ఏది ఏమైనా మీ మంచితనాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ఈ రాశివారి అసలైన ఆయుధం వారు ధర్మగుణమే. దానిని నమ్ముకున్న వారు ఎప్పటికైనా సరే విజయం సాధించి తీరుతారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. ఎంతోమంది చేతిలో మోసపోయారు. కానీ ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలలేదు. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి తీరుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకొని మీరు కూడా ఒక స్థాయిలో నిలబడి మీ వాళ్ళందరికీ ఒక మార్గదర్శులుగా
నిలుస్తారు. చివరగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియోలో చెప్పబడిన సమాచారం అంతా కేవలం ప్రాచీన సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాలు, ప్రముఖ జ్యోతిష పండితులు అంచనాలు మరియు సూచనల ఆధారంగా మాత్రమే సేకరించి మీకు అందించబడింది. దేవుడి దయ అందరిపై ఉండాలన్న సదుద్దేశంతో, ఎవరి కష్టాల్లో కుంగిపోకూడదన్న మంచి ఉద్దేశంతో ఈ విషయాలను మీతో పంచుకోవడం జరిగింది. జ్యోతిషం అనేది ఒక దారి చూపే దీపం లాంటిదే, కానీ నడవాల్సిన బాధ్యత మాత్రం మనదే. వీటిని పూర్తిగా విశ్వసించడం లేదా దీని ఆధారంగా మీ జీవితంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వంటివి మీ సొంత విజ్ఞప్తికే, ఆలోచనలకే వదిలేస్తూ ఉన్నాము. మీ దైనందిన జీవితంలో దేవుడిపైన పూర్తిగా భారం వేసేసి మీరు చేయాల్సిన వృత్తి ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకొని ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం మిమ్మల్ని వరిస్తుంది. శ్రమ ఏనాటికైనా వృధా పోదు అనే సత్యాన్ని ఎప్పుడూ స్మరించుకోండి. కామెంట్ సెక్షన్లో భక్తితో మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ జై సంతోషి మాత అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే చిన్న కామెంట్ మీరు చేసే మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా, మీ నిజ జీవితానికి, మీ అనుభవాలకు ప్రతిబింబంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన ఈ రాశి వారికి, మీ ప్రాణ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వారికి కూడా మానసిక ధైర్యం మరియు కొత్త ఆశ లభిస్తుంది. వారు కూడా తమ జీవితంలో జరగబోయే మార్పులను ముందుగానే పసిగట్టి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష ఆధ్యాత్మిక వీడియోలు మీకు అందరికంటే ముందుగా చూడవచ్చు. నోటిఫికేషన్ని, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.